ఇక పల్నాడు జిల్లాలో నాగార్జున సాగర్ కుడి కాలువ కట్టుకు గండి పడింది. కారంపూడి ఎస్కేప్ ఛానల్ దగ్గర కట్టకు అర్ధరాత్రి గండి పడినట్టు తెలుస్తోంది. పల్నాడు వీరుల ఉత్సవాల కోసం నాగులేటి వాగుకు నీరు విడుదల చేశారు. దీంతో తిర్నాళ్లలో ఏర్పాటు చేసిన దుకాణాల్లోకి నీరు చేరింది. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సమీప ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎవరో కావాలని వాగుకు గండి కొట్టినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో నాగార్జున సాగర్ కుడి కాలువ కట్టకు గండి పడింది. కారంపూడి ఎస్కేప్ ఛానల్ దగ్గర కట్టకు అర్ధరాత్రి గండి పడినట్టు తెలుస్తోంది. వివరాలు సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. విజయ చంద్రిక, పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో సాగర్ కుడి కాలువకు గత అర్ధరాత్రి ఒక గండి పడింది. కారంపూడి ఎస్కేప్ ఛానల్ వద్ద ఈ గండి పడటంతో అది మొత్తం నాగులేరు వాగులోకి ఆ గండి పడిన కాలువ సాగర్ నీరు మొత్తం కూడా చేరుతుంది. దీంతో కారంపూడి గత 2 రోజుల నుంచి పల్నాడు వీరుల ఆరాధనోత్సవాలు అయితే ప్రారంభమయ్యాయి. ఈ ఆరాధనోత్సవాల కోసం తిరణాలకు వచ్చిన వారు షాపులు ఏర్పాటు చేస్తున్నారు. ఆ షాపుల్లోకి నీళ్లు రావడంతో కూడా ఒకసారిగా వాళ్ళు అర్ధరాత్రి లేచి అప్రమత్తమయ్యారు. నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకునేసరికి గండిపడి పెద్ద ఎత్తున అప్పటికే నీరు పెద్ద ఎత్తున ప్రవాహం చేరింది. అయితే ఈ గండిని ఎన్ఎస్పీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పూడ్చే పనులు ప్రారంభించారు. అయితే ఇది నీటి ప్రవాహం ద్వారా గండి పడినట్లుగా లేదు, కావాలని ఎవరో దీనికి గండి కొట్టారని అధికారులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆ గండిని పూడ్చే పనులు అయితే ఎన్ఎస్పీ అధికారులు దగ్గరుండి చేస్తున్నారు. కారంపూడి తిరణాలకు పెద్ద ఎత్తున గుంటూరు జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా వీరాచారవంతులు కూడా పెద్ద ఎత్తున తిరణాలకి హాజరవుతారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ఈ రోజు తెల్లవారుజాము నుంచి పూర్తి స్థాయిలో అప్రమత్తమై గండిని పూడ్చే పనులు అయితే నిమగ్నమైంది. చంద్రిక. ఓకే సాంబశివరావు, థ్యాంక్ యూ.